సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు వరంగల్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 506 గ్రామాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయన్నారు. 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు వరంగల్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తో అశోక్ ఫేస్ టు ఫేస్. విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. సమస్యాత్మక గ్రామాలలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో మాట్లాడడానికి వరంగల్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తారు? గుడ్ మార్నింగ్ అండి, ఐఎమ్ అడిషనల్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్. ఇక్కడ అంటే నాకు వచ్చేసి 3 మండలాలు ఇచ్చారు. ధర్మసాగర్, హసన్పర్తి, వేలేరు ఇచ్చారు. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తము కూడా 1894 మంది సిబ్బందిని డిప్లాయ్మెంట్ చేసినాము. దీంట్లో 3 డీసీపీలు, తర్వాత అడిషనల్ డీసీపీలు ఒక 5 మెంబర్స్, తర్వాత ఏసీపీస్ 15 మెంబర్స్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, తర్వాత ఏఆర్ సిబ్బంది, సివిల్ సిబ్బంది, హోంగార్డ్స్ అంతా కూడా 1894 సిబ్బంది ఈ యొక్క సెకండ్ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగస్థులైనారు. ఎలాంటి శాంతి భద్రతల ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళంతా కూడా చాలా చక్కగా విధులను నిర్వర్తిస్తున్నారు. మీ గ్రామాలలో కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలలో ఎట్లా? మా దగ్గర వచ్చేసి ఒక 2-3 గ్రామాలు మాత్రమే సమస్యాత్మకంగా ఉన్నాయి. కొంచెం అంతకుముందు గత చరిత్రను బట్టి వాటిని సమస్యాత్మకంగా గుర్తించినాము. బట్ వాళ్ళకు కూడా అంతే కొంచెం ఎక్కువ స్టాఫ్ని ఇచ్చేసి అక్కడ కంట్రోల్ చేయడానికి మన సిపి గారు, వరంగల్ సిపి గారు శ్రీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు వారు నిర్ణయం మేరకు సమస్యాత్మక గ్రామాలని మేము గుర్తించి వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. సార్ ఇప్పటి వరకు ఎట్లా నడుస్తుంది పోలింగ్? ఇప్పటి వరకు చాలా సజావుగా జరుగుతుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. చాలా చక్కగా జరుగుతుంది, శాంతియుతంగా జరుగుతుంది. అందరూ ఓటర్స్ కూడా డిసిప్లిన్గా ఉండి వాళ్ళు కూడా మాకు, తర్వాత పోలింగ్ సిబ్బందికి అందరూ కూడా సహకరిస్తున్నారు. సార్ ఇప్పుడు 1 వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్లో ఎట్లా బందోబస్తు నిర్వహిస్తారు? కౌంటింగ్లో మేము ఏం చేస్తున్నామంటే తొందరగా కౌంటింగ్ అయ్యేటట్టుగా మేము కోఆపరేషన్ అంటే వాళ్ళతో తీసుకుంటున్నాము తొందరగా. ఎందుకంటే చీకటి పడకముందే మనకు రిజల్ట్ వచ్చే విధంగా మాకు ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగా మేము నడుచుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించాము. ఇప్పటివరకైతే ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయని శ్రీనివాస్ చెప్తున్నారు. జర్నలిస్ట్ రాజుతో అశోక్ న్యూస్, వరంగల్.